హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు బాగురా? సో మేమైతే బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే మేము 31st రోజు టెంపుల్కి వెళ్ళాము. మాకు ఇక్కడ సిద్దిపేట దగ్గర మా అమ్మ వాళ్ళకి 8 to 9 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ కోట్లింగాల గుడి అని ఉంది అన్నట్టు. మా వారు ఎప్పుడు చూడలేదు. సో కోట్లింగాల గుడి ఉంటుంది పోదాంపా అంటే కోట్లింగాలు అంటే నిజంగానే కోట్లింగాలు ఉంటాయా లేకపోతే కోట్ అని పేరు రాసి ఉంటుందా అని మా వారు అన్నారు. సో ఆయనకు ఆ డౌట్ వచ్చింది. సో నీ డౌట్ నువ్వే చూసి క్లియర్ చేసుకుందిపా, చూస్తే నీకు తెలుస్తుందని ఆయన తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయినాం మేము. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి. సో మీరు కూడా మాతో పాటు గుడి చూద్దురుపండి. సో మీరు మీకు గుడి గురించి ఆల్రెడీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తారో కూడా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియాలి కదా. ఫస్ట్ గుడి లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ అఖండ దీపం ఉంది. ధ్వజస్తంభం ముందు అఖండ దీపం ఉంది. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం పక్కకి 4 వైపులా నందులు ఉన్నాయి. బట్ నందులకి ఏంటంటే 2 నందులకు కలిపి ఒకే తల ఉంది. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ. అండ్ ధ్వజస్తంభం ముందు పెద్దది ఒక నంది విగ్రహం ఉంది. అదేంది అందరు న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్తే మీరు 31st రోజు వెళ్ళిరా అని మీరు అనుకోవచ్చు. బట్ 31st రోజు ఎందుకు వెళ్తామంటే రష్ తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇయర్లో లాస్ట్గా 31st అయితే 31st దాటితే కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఆ సంవత్సరంలో ఎప్పుడైనా పోవచ్చు గుడికి. బట్ ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ కదా, అందుకని మేము ఎప్పుడైనా 31st రోజే వెళ్తాము గుడికి. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. సో అభిషేకం చెయ్యమన్నారు. జస్ట్ అర్చన చేసి అయ్యగారు తీసుకొస్తారు హారతి. ఎందుకంటే 11:30కి లాస్ట్ హారతి ఇచ్చి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా. సో 8-9 లోపు అయితేనే అభిషేకానికి మనకు టికెట్ దొరుకుతుంది. ఆ తర్వాత అయితే దొరకదు టికెట్. సో ఇంకా అభిషేకం ఇప్పుడు ఉండదమ్మా, మీరు ముందే రావాలి, అభిషేకం కావాలంటే మండే రోజు ముందు రండి చేస్తామన్నారు. సో ఇక వీలు కాలే పోలే, కానీ ఈరోజు అర్చన మాత్రం వీలవుతుందని అర్చన చేసుకొని హారతి తీసుకొచ్చి ఇచ్చారు అయ్యగారు. అండ్ ఇక్కడ శివరాత్రి అప్పుడు శివపార్వతుల కళ్యాణం చేయడానికి శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ శివుడు లోపల మెయిన్ గర్భగుడికి రైట్ సైడ్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ టెంపుల్ అయితే కొంచెం విశాలంగా స్తంభాలతోటి బాగా ఉంటాయి. నల్లరాతి స్తంభాలు ఉన్నాయి గుడి లోపల మొత్తము. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాజరాజేశ్వర దేవి అమ్మవారు ఉన్నారు. అండ్ గాయత్రీదేవి 5 ముఖాలతోటి మనకు దర్శనమిస్తారు అన్నట్టు లెఫ్ట్ సైడ్. ఈ 5 గుళ్ళు మెయిన్ టెంపుల్ అన్నట్టు. మళ్ళీ పక్కకు వేరే గుళ్ళు కూడా ఉన్నాయి. ఈ స్తూపం మీద మొత్తం ఈ స్తూపం కింద నుంచి పై వరకు మనకి ఓం నమ శివాయ అని రాస్తుంది స్తూపం పైన. ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తాయి చుట్టూ. సో ఈ గుడి గురించి మాట్లాడుకుంటే స్థల పురాణం ఏం చెప్తుందంటే, శ్రీ మదనానంద స్వామీజీకి కళలో ఆ స్వామి దర్శనం ఇచ్చి నాకు 1 కోటి లింగాలతోటి గుడి నిర్మించమని ఆ స్వామి కోరిరంట. సో ఆ స్వామి స్వప్నంలో వచ్చినాక ఇంకా ఎట్లుంటుంది, ఆయన్నే దీనికి ముందడుగేసి దీనికి విరాళాలు సేకరించడం చాలామంది ముందుకు వచ్చిరంట దాతలు, విగ్రహాలు చేయడానికి కానీ ప్రతి దాంట్లో. మెయిన్ టెంపుల్లో ఉన్న విగ్రహము వారణాసి నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారంట శ్రీ మదనానంద స్వామీజీ వారు. ఈ కోట్లింగాల టెంపుల్ అనే కాకుండా శ్రీ ఉమా పార్థివ కోట్లింగేశ్వర స్వామి క్షేత్రం అని కూడా అంటారంట. పార్థివ అంటే మట్టి నుంచి లేదా భూమి నుంచి చేయబడ్డది అన్నట్టుగా అని అర్థమంట. శివ పంచాక్షర రాసిన వ్రాతపత్రులు ప్రధాన విగ్రహం కింద 1 అడుగు లోతులో పాతి పెట్టారంట. అండ్ టెంపుల్ చుట్టూ గర్భగుడి ఉంటాయి కదా, గర్భగుడికి బయట గోడలంతా మొత్తం శివలింగాలే మొత్తం చెక్కబడి ఉంటాయి. అవి ఇక్కడ చూసినా అవే. నేను నాగుపాము అప్పుడు గుడి నిర్మించేటప్పుడు పార్థివ శివలింగాలు ఉన్న సంచులపై పాము వచ్చి చాలాసేపు, ఒక 4 గంటల సేపు ఏమంటారు పడగ విప్పి ఆడిందని ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్తారు. సో చాలామంది ట్రై చేస్తారండి ఇట్లా లెక్కించడానికి, బట్ అది కాదు, కాని పని. ఎంతగానం లెక్క పెడతాం, అసలు లెక్క పెట్టలేము. ఎందుకంటే ఒక సైడ్ లెక్క పెట్టేసరికి ఇంకో సైడ్ మర్చిపోతాం ఎన్ని లెక్క పెట్టినాం అనేది. బట్ 1 కోటి కాదు, అంతకంటే ఎక్కువనే ఉంటుండొచ్చు. సో చాలా ఆయన అక్కడ అయ్యగారు కూడా చెప్పారు, ఓపుకుంటే లెక్క పెట్టచ్చు కానీ లెక్క పెట్టలేము. ఎందుకంటే ఒక్కటి ఇట్లా కౌంట్ లేదు కదా, మొత్తం గుడి చుట్టూ ఉంటాయి. అండ్ అట్లా ఓన్లీ శివలింగాలే కాకుండా ఎక్కడైతే
ఆ శివయ్య విగ్రహం ఉందో అక్కడ ప్రతి చోట పాములై కూడా రూపులు దిద్దారు. ఎక్కడ చూసినా లింగాలు, లింగ ప్రతిష్టలు, లింగ రూపుతోటి సంబంధించి ఏదో ఒకటి ప్రతిదీ గుడి నిర్మాణంలో అది ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ స్తంభాలు వచ్చేసి 36 ఇట్లా కౌంట్ తోటి కట్టిరంట. 36 స్తంభాలు ఉన్నాయి. శివరాత్రి అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది, అసలు ఇంత కూడా సందు ఉండేది. న్యూ ఇయర్ రోజు కూడా ఫుల్ మంది ఉంటారని మేము ప్లానింగ్ తోటి ముందు రోజు పోయినాం అన్నట్టు. సో కొంచెం ముందు రోజు అయితే కొంచెం తక్కువ ఉంటారు మంది, కొంచెం పిల్లలతో ఇబ్బంది కాకుండా ఉంటుందని మేము ముందు రోజు పోయినాము. మా వారు సెల్ఫీ తీస్తున్నాను వచ్చి నిలబడ్డారు, కానీ వీడియో తీస్తున్నా చెప్పగానే పోయింది పక్కకి. సో మా వారు కానీ ఎవరు కానీ మగవాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫోటోలే ఎక్కువ ఉంటాయి, మనతో సెల్ఫీలు దిగే తక్కువ. వాళ్ళు పిల్లలు ఇద్దరితో ఎక్కువ. మనం వచ్చేసరికి ఒక్కటి దిగి పక్కకు పోతారు. అట్లెందుకు చేస్తారో ఏమో నాకైతే తెలియదు. సో ఇక్కడ మేము మా అమ్మ ఫోన్ ఇచ్చి ఒక ఫోటో తీయమని చెప్పిన, నేను వీడియో ఆన్లో పెట్టేసి వచ్చిన, ఫోటో తీ అని చెప్తున్నా. నేను 31st అయినా కూడా మంది వస్తూనే ఉన్నారు. ఎందుకంటే మాలాగా ఆలోచించే వాళ్ళు ఇంకా మస్తు ఉంటారు కదా. సో అట్లా ఆలోచించిన వాళ్ళందరూ వచ్చిర్రు గుడికి. ఇంకా ముందు పొద్దున పోయి ఉంటే ఇంకా రష్ ఉంటుండే, బట్ మేము పోయేసరికి 11 అట్లా అయింది. మళ్ళీ గుడి టెంపుల్ క్లోజ్ చేస్తారని హడావిడి చేస్తుర్రు. సో ఫాస్ట్గా చేసుకోవాలి దర్శనం, నడవాలి బయటకు అని చెప్తుర్రు. అండ్ ఇటు సైడ్కి ఇది అభిషేకం చేసేది అన్నట్టు. శివరాత్రి అప్పుడు అభిషేకాలు చేస్తారు కదా, ఇక్కడ 108 మంది దంపతులు ఒకేసారి కూర్చొని అభిషేకం చేయొచ్చు. 108 లింగాలు ఉన్నాయి ఇక్కడ లోపల. అక్కడ పైన విగ్రహాల పైన రాసింది శ్రీ ఉమామహేశ్వర సహిత అష్టోత్తర శతలింగేశ్వర దేవాలయం అని అక్కడ రాసింది. చిన్నప్పుడు పిల్లల్ని టెంపుల్ తీసుకొని ఇట్లా ఏమంటారు గంట అందపోతే మనం కొట్టేయడం అదొక మెమరీ లాగా ఉంటుంది పిల్లలకి, ఎప్పుడు గుర్తుంటుంది. ఇట్లా వీడియో తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇట్లాంటి చిన్న థింగ్సే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి మనకు. 108 మంది కలిసి ఒకేసారి అభిషేకం చేసేలాగా ఇక్కడ లింగాల ప్రతిష్ఠ జరిగింది అన్నట్టు. భక్తుల కిటకిటలు ఎక్కువ లేకపోవడం వల్ల ప్రశాంతంగా మా ఇష్టం వచ్చినంతసేపు ఉన్నాము టెంపుల్లో. ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. ఇట్లాంటి హడావిడి లేకుండా హడావిడిగా ఉంటే కూడా దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ గంగాదేవి నెత్తి మీద ఉంది విగ్రహము, నాకు నచ్చింది అది. మా వారు చూసి నేను చెప్పిన 1 లింగాలు ఉంటాయని అడిగినావు కదా, పోయి లెక్క పెట్టిపోని. అవి చూసి లెక్క పెట్టి రేపైనా లెక్క పెట్టలేనని. ఇక్కడ గుడి ఎంట్రీలో కమాన్ మీద రాసి ఉందన్నట్టు, డేటు ఇయర్తో సహా రాసి పెట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు గుడి, ఎవరు కట్టిర్రు అనేది. కార్తీక మాసంలో 365 ఒత్తులు దీపాలు శివునికి అభిషేకాలు చేస్తారు కదా, అట్లా చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక చిన్న శివలింగం ప్రతిష్ఠించి ఇక్కడ పెట్టుకుంటారు. 365 ఒత్తులు కానీ లేకపోతే పొద్దున చేసే ఒత్తులన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి స్పెషల్గా దానికి గుడికి లెఫ్ట్ సైడ్ అది పెట్టిర్రు అన్నట్టు దీపాలు పెట్టుకోవడానికి. మా పాప ఇంకా పోదాం పర్రి అందరు పోతురు, మనం కూడా పోదామని మొహం అంతా మార్చుకుంది పోదామనిగా. సో దర్శనం అయితే బాగా జరిగింది. సో ఈ న్యూ ఇయర్ అన్నీ ఒడదొడుకులు తొలగిపోయి అందరికీ సుఖాలు మనశ్శాంతులు ఇవ్వాలని ఆ దేవుని కోరుకొని ఇంకా వచ్చేసినాం బయటకైతే. ఒకవేళ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇటు సిద్దిపేట సైడ్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మీకు ఈ గుడి గురించి ఇంకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ న్యూ ఇయర్కి ఏం రిజల్యూషన్ తీసుకురో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాత్రం మంచి వీడియోలు వేసి మంచి కంటెంట్ పోస్ట్ చేయాలని రిజల్యూషన్ తీసుకున్నా. అంటే డైలీ ఆన్లో ఉండాలని రిజల్యూషన్ తీసుకున్నా. అండ్ ఇప్పటి నుంచి రాబోయే మన వీడియోలలో లాస్ట్ 1 minute బ్యూటీ టిప్ కానీ హెల్త్ టిప్ కానీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది మిస్ కావద్దంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి ఎప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.